ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవు స్వస్థత పొంది ఉన్నావు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. ఇచ్చట స్వస్థత నిమిత్తము దేవుడు పెట్టిన మొట్టమొదటి షరతు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినవలెను అనునది. ఒకవేళ నీ యొక్క వ్యాధి సమయములో ప్రభువు నీతో మాట్లాడుచూ ఉండవచ్చును. అయితే ఆయన నీతో చెప్పుచున్న దానిని బహుశా నీవు శ్రద్ధగా వినుటలేదేమో. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన వాక్కులో స్వస్థత కలదు. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము అని శతాధిపతి చెప్పెను. ఒక శతాధిపతి యొక్క దాసుడు యేసు ప్రభువు పలికిన ఒకే ఒక మాట వలన స్వస్థత పొందగలిగినప్పుడు, దేవుని బిడ్డలము లేక దైవ సేవకులైన మనము ఆయన యొక్క వాక్కుల ద్వారా ఎంత అధికముగా స్వస్థత పొందగలము. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. కాబట్టి నీవు దేవుని బిడ్డవయ్యుండి నీవు వ్యాధితోనున్న ఎడల ప్రభువు నిశ్చయముగా నీతో మాట్లాడుటకును మరియు నిన్ను స్వస్థపరచుటకును కోరుచున్నారు. ప్రభువు మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటలు కలత చెందిన మన హృదయములకు సమాధానము కలుగజేయును. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సమాధానము ఆంగ్లంలో సెలవిచ్చును. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనము. ఇచ్చట చెప్పబడిన సమాధానము షాలోము అనగా సమాధానము, సమృద్ధి, అభ్యుదయము, ఆరోగ్యము మరియు స్వస్థత అని అర్థము. కాబట్టి ప్రభువు మాట్లాడుచున్నప్పుడెల్లా ఆ వాక్కు కలవరములోనున్న మన ఆత్మకు సమాధానమును, మన యొక్క శరీరముకు స్వస్థతను, మన ప్రాణమునకు అభ్యుదయమును ఇచ్చును. ఒకప్పుడు ఒక దేవుని బిడ్డకు భయంకరమైన గుండె నొప్పి వచ్చెను. ఆమె ప్రభువు కొరకు వేచియున్నప్పుడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమై బలమై ఆంగ్లములో ఉన్నాడు. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 26వ వచనము అను వాక్యము ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడెను. ఆమె ఆ వాక్కును విశ్వసించెను మరియు ఆ వాక్కు అద్భుత రీతిగా ఆమెకు స్వస్థతనిచ్చెను. తనకు మరెప్పుడును మరలా గుండె నొప్పి రాదని వాగ్దానపూర్వకముగా ఒక వాక్యమును ఇచ్చి తనతో మాట్లాడవలసినదిగా ఆమె ప్రభువును అడిగెను. అప్పుడు ప్రభువు చాలా స్పష్టముగా ఆమెతో బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. నహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము అని మాట్లాడిరి. పై అంతస్తులోనున్న తన గదికి మార్చబడవలనని ఆ విషయమై ఆమె ప్రభువును ప్రార్థించెను. అప్పుడు నేను వారిని యెహోవా యందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు, పైకి క్రిందికి నడుచుదురు. వాక్ అప్ అండ్ డౌన్ ఇంగ్లీష్లో. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము అను వాక్యమును ప్రభువు ఆమెకు అనుగ్రహించిరి. అదే ప్రకారముగా ఆమె ప్రభువు నామమున పైకి క్రిందికి నడుచుటకు బలము పొందెను. ప్రియమైన దేవుని బిడ్డ, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము వినిదరు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనములు. దేవుని యొక్క స్వరము సమాధులలోనున్న వారిని లేపి వారిని బయటకు తీసుకుని వచ్చుటకు శక్తి గలదై ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రశస్తమైన బిడ్డవగానున్న నీవు ఎంత ఎక్కువగా ఆయన స్వరమును విని నీ యొక్క వ్యాధి నుండి బయటకు రావలను. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది అను దేవుని యొక్క వాక్కు నీ యొద్దకు వచ్చి ఉన్నది కనుక విశ్వాసమును బట్టి నీ పడక నుండి లెమ్ము.
ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.